హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాండిల్స్టిక్స్ గురించి నేర్చుకుందాం. క్యాండిల్స్టిక్స్ మనకి ఒకే క్యాండిల్స్టిక్ ఫామ్ అయితే ఎలా మనం నేర్చుకుందామో ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఒక క్యాండిల్స్టిక్ ఫామ్ అయితే ఎలా నేర్చుకోవచ్చు, రెండో క్యాండిల్స్టిక్ ఫామ్ అయితే ఎలా నేర్చుకోవచ్చు, 3, 4 ఇలా క్యాండిల్స్టిక్స్ నుంచి మనము ట్రెండ్ ఏ విధంగా తీసుకోవచ్చు, మన అనాలిసిస్ ఏంటి, తర్వాత మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఒక క్యాండిల్స్టిక్ నుంచి తర్వాత రెండు క్యాండిల్స్టిక్స్ నేర్చుకుంటే తర్వాత 3 క్యాండిల్స్టిక్స్ ఫామ్ అయితే 4 క్యాండిల్స్ ఫామ్ అయితే దాని రూల్స్ అంటే ఏంటి మనం ఒకసారి చెక్ చేసుకుందాం పదండి. ఇందులో ఈ ట్రెండ్ మనకి ఏదైతే ఉందో మనకి ఈ ట్రెండ్ అయితే చూస్తున్నారు కదా, ఈ ట్రెండ్ నుంచి మనం ఎలా తీసుకుంటామంటే మనకి ఇందులో రూల్స్ ఏంటివేంటి ఉన్నాయి, మనం ఎలా చూసుకోవాలి అంటే మనకి ఒక క్యాండిల్స్టిక్ వచ్చేసి ఇది త్రూ డోజీ కానీ డ్రాగన్ ఫ్లై, గ్రాఫ్ స్టోన్ డోజీ, నార్మల్ డోజీ ఏదైతే ఉన్నాయో దీని ప్రకారం మనం ఎలా తీసుకోవాలనేది మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఇందులో లెర్న్ క్యాండిల్స్టిక్స్ ఫ్రమ్ 1 to 3, 4 ఇందులో నేను డోజీ క్యాండిల్ నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు, డ్రాగన్ ఫ్లై నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు, తర్వాత గ్రాఫ్ స్టోన్ నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు నేను చెప్తున్నాను. డోజీ క్యాండిల్స్ అంటే మనకు ఏవైతే మీకు ఇవి ఉన్నాయో ఏంటి, గ్రాఫ్ స్టోన్ ఫ్లై వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుంది, తర్వాత డ్రాగన్ ఫ్లై వచ్చేసి ఇలా ఉంటుంది, డోజీ వచ్చేసి ఇండిసెంట్గా ఇలా ఉంటుంది. ఇందులో మనం వచ్చేసి ఏదైతే మనకి కలర్తో ఏం సంబంధం లేదండి, బట్ మీకు ఓన్లీ అనాలిసిస్ కోసమని నేను చూపిస్తున్నాను. ఇందులో మనకి ఈ డోజీ క్యాండిల్స్కి, తర్వాత ఈ డ్రాగన్ ఫ్లై, తర్వాత నార్మల్ డోజీని మనం ఇండెసిజన్ డోజీస్ అంటాము. ఇండెసిజన్ డోజీ అంటే ఎక్కడైతే మనకి ఓపెన్ అయిపోయి మళ్ళీ సేమ్ అక్కడే క్లోజ్ అయితే దాన్ని ఇండెసిజన్ డోజీ అంటారు. ఫస్ట్ ఇందులో వచ్చేసి డ్రాగన్ ఫ్లైలో మనకు చూడండి, ఇందులో మనం ఈ సింగిల్ క్యాండిల్ మనం ఫామ్ అయితే ఎలా ట్రెండ్ తీసుకోవాలి, తర్వాత ఈ గ్రీన్ కలర్ కానీ తర్వాత రెడ్ కలర్ కానీ ఫామ్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి, తర్వాత గ్రాఫ్ స్టోన్ నుంచి ఫామ్ అయినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, తర్వాత డోజీ నుంచి ఫామ్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి. ఇందులో మనకి రూల్స్ అనేది ఏంటంటే అట్లీస్ట్ నీకు 180 పాయింట్స్ ఉండాలి. అంటే మనకి 0 నుంచి ఆ ట్రెండ్, మనకు 0 నుంచి అంటే 0 నుంచి ఆ ట్రెండ్ అప్ 1 ట్రెండ్లో మనకు 180 పాయింట్ కానీ, తర్వాత డౌన్ ట్రెండ్లో నుంచి మనకి మినిమం 180 పాయింట్స్ మూవ్ అప్ అయి ఉండాలి. ఓకే, తర్వాత అది మినిమం మనకి 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటాం. ఓకే, 15 minutes టైం చేసిన తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే మనం చెక్ ద ట్రెండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఆ ట్రెండ్ ఏంటి, మనం అప్ ట్రెండా లేకపోతే డౌన్ ట్రెండా ఒకసారి చూసుకోవాలి. ఓకే, థర్డ్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మనకి ఆ ప్రీవియస్ డే హై ఉందా, ప్రీవియస్ డే క్లోజ్ ఉందా ఇది చెక్ చేసుకుందాం. ఓకేనా, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే డ్రాగన్ ఫ్లై దగ్గర సేమ్ అదే ఫార్మేటింగ్ అవుతే అందులో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రీవియస్ డే ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో, ప్రీవియస్ డే మనకు క్లోజింగ్ డే ఉందో, డే హై, డే లో, డే క్లోజింగ్ దగ్గర ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం చూసుకొని మనం చేసుకుందాం. ఓకేనా, ఇందులో ముఖ్యంగా 3 రూల్స్ అండి. మినిమం మనకి 180 పాయింట్స్ మూవ్ అవ్వాలి, 15 minute టైం ఫ్రేమ్లో ఉండాలి, తర్వాత ట్రెండ్ ఒకసారి చెక్ చేసుకుంటాము, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం చూసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం చూసుకొని ఏదైతే మనకి డ్రాగన్ ఫ్లై ఫామ్ అవుతుందో ఫార్మేట్ ఆ ట్రెండ్ దగ్గర సో మనం ఎలా చెక్ చేసుకుంటాం అనేది చూసుకోవచ్చు. డ్రాగన్ ఫ్లై కానివ్వండి, తర్వాత మనకి గ్రేవ్ స్టోన్ కానివ్వండి, ఇండిసిజన్ ఏదైతే మనకు ఫామ్ అవుతుందో అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనం ట్రెండ్ దగ్గరికి వచ్చామంటే చూడండి, మనకి ఈ ట్రెండ్ వచ్చేసి మనకి 50,000 నుంచి మనకి 53,000 వచ్చింది. ఈ మధ్యలో మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాం అనేది మనం ఒకసారి చూస్తాం.
ఇందులో మనకి ఏదైతే ఫామ్ అయిందో మనం రూల్స్ చూసుకున్నామో ఆ రూల్స్ ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఫార్మేట్ అయిందో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసామంటే మనకి మనకు డోజీ క్యాండిల్ ఒకటి ఫామ్ అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఏదైతే అప్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ తర్వాత మనకి ఈ రెడ్ క్యాండిల్ ఒకటి సపోర్ట్ డే నుంచి మనకు స్టార్ట్ అయ్యి ఎక్కడైతే 51,267 ఉన్నదో అక్కడ మనకి ఇది చూడండి, ఈ టైప్ ఆఫ్ డోజీ ఒకటి ఫార్మేట్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఆ డోజీ మనకి ఏదైతే ఫామ్ అయిందో అక్కడ నుంచి చూడండి. తర్వాత ఈ మనకు సేమ్ టార్గెట్ ఏంటి, ఎక్కడైతే మనకు స్టార్టింగ్ అయిందో ట్రెండ్ అంతవరకే ఎండ్ అవుతుంది. అదే మనకి టార్గెట్. స్టార్ట్ అయింది, ఓకే. చూడండి, మినిమం 180 కంటే ఎక్కువ ఉన్నాయి పాయింట్స్. దాని తర్వాత ఈ క్యాండిల్ ఫార్మేట్ అయింది. ఫార్మేట్ అయిన తర్వాత మనకు మళ్ళీ లో వరకు చూడండి ఎంతవరకు వచ్చిందో. ఇక్కడ నుంచి సేమ్ ఎక్కడైతే తీసుకున్నామో అంతవరకు మళ్ళీ స్టాప్గా వచ్చేసింది. ఇందులో ఇంకోటి కూడా ఉంది, మీరు చూడాలంటే ఈ డోజీ ఏదైతే ఫామ్ అయిందో మనకి స్టాప్ లాస్ వచ్చేసి దానిపైన, ఓకే. తర్వాత ఇంకొకటి సేమ్ అదే వచ్చిన తర్వాత కింద ఇంకోటి చూడండి, మనకి డ్రాగన్ ఫ్లై డోజీ కూడా ఫార్మేట్ అయింది. మీరు కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆ డ్రాగన్ ఫ్లై కూడా ఫార్మేట్ అయింది. సో మనకి 2 ట్రెండ్స్ ఆ రోజు మనం ఈ కాన్సెప్ట్కి క్లియర్ ఉంటే మనం ఒకే రోజు 2 ట్రెండ్స్ తీసుకోవచ్చు. ఒకటేమో మనకి గ్రామ్ స్టోన్ డోజీ నుంచి, ఇంకోటేమో డ్రాగన్ ఫ్లై డోజీ నుంచి. మినిమం మనకి 500 పాయింట్స్ మనము గ్రాప్ చేసుకోవచ్చు. 500 పాయింట్స్ మనం మన స్టిక్ మీద ఇది కూడా విత్ ఇన్ మనకి 15 మినిట్స్, ఓన్లీ 15 మినిట్స్లోనే చూడండి మనకి ఎంత ట్రెండ్ ఏదైతే పైన నుంచి ఉందో సేమ్ అదే ట్రెండ్ కిందికి వచ్చేసింది. టోటల్ 500 పాయింట్స్ దట్ డే మనం గ్రాప్ చేసుకోవచ్చు. సో క్యాండిల్స్టిక్ వలన ఇదే మనకు అడ్వాంటేజ్. ఏదైతే మనం కాన్సెప్ట్కి క్లియర్గా ఉంటే దట్ మూమెంట్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి గ్రాప్ స్టోన్, రెండు వచ్చేసి డ్రాగన్ ఫ్లై క్లోజ్ నుంచి సేమ్ చూడండి 2 మూమెంట్స్ వచ్చాయి. పైన నుంచి మళ్ళీ కింద నుంచి కూడా మళ్ళీ అప్ అండ్ డౌన్ అయ్యి, ఒకటేమో డౌన్ ట్రెండ్ అయింది, ఇంకోటేమో అప్, ఓకే. సో మనకి ఇందులో స్టాప్ లాస్ వచ్చేసి ఏంటి, ఏదైతే మనకి మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అక్కడ మనకి ఆ పైన వచ్చే పీక్ వచ్చేసి మనం స్టాప్ లాస్గా చూసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ పదండి, ఇంకా మనం ఇంకో ట్రేడ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకెక్కడ ఉందో. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ ఎంటర్ అయింది. 150 పాయింట్స్ ఫస్ట్ మూవ్ అయింది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే అప్ అయిందో సేమ్ అంతే వరకు మనకి డౌన్ ట్రెండ్ వచ్చేసింది, ఓకే. చూడండి, సో మనం మినిమం ఎంత 720 నుంచి 250, ఇక్కడ కూడా మనం మ్యాక్సిమం 500 పాయింట్స్ గ్రాప్ చేసుకోవచ్చు. 500 పాయింట్స్ ఈజీగా మనం గ్రాప్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చూడండి, మనం ఈవెన్ మన డోజీ ఏదైతే ఉందో ఇండోజియన్ డేజీ, ఇన్ కేస్ మీరు అక్కడ నుంచి కూడా తీసుకున్నా దానిపైనకి ట్రెండ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకోటి డ్రాగన్ ఫ్లై డోజీ కూడా ఒకటి ఫామ్ అయింది చూడండి. అది కూడా 180 పాయింట్స్ అండ్ అబవ్ ఉంది. ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మనం ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం 19,000 దగ్గర ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ మనం 280, 300 దాకా తీసుకోవచ్చు. ఇన్ కేస్ కింద మనం ఇంకా హోల్డ్ అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 50,000 దాకా కూడా వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 800 పాయింట్స్ మనం మూవ్ తీసుకోవచ్చు, ఓకే. మనం ఇంకో ట్రెండ్ చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా చూడండి, సింపుల్ ట్రెండ్. ఇక్కడ మనం ఇండెసిజన్ డోజీ దగ్గర మనం తీసుకుంటున్నాము. ఇందులో మనకు వచ్చేసి
ఇక్కడ నుంచి అప్వర్డ్ అయింది. ఓకే, దాని తర్వాత ఇలా ఇండివిజువల్ ఒకటి డోజీ ఒకటి ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఎంతవరకు ఎక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయిందో మళ్ళీ అంతవరకు వచ్చేసింది. అదే మన టార్గెట్. ఓకే, చూశారు కదా. సో మనకి ఇక్కడే మనం ఇంకోటి తీసుకున్నాం అంటే ఇందులో నేను మీకు థర్డ్ పాయింట్ ఒకటి చెప్పాలి. అదేంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకు రెసిస్టెన్స్ మీరు ఒకటి చూసారు అనుకుంటే అది వచ్చేసి ప్రీవియస్ డే హై దగ్గరే మనకి ఆ డోజీ ఒకటి ఫార్మేట్ అవుతుంది. సో ప్రీవియస్ డే హై దగ్గర మనకి ఏదైతే ఫార్మేట్ అయిందో ఆ డోజీ అక్కడ నుంచి మన కింద నుంచి 180 పాయింట్స్ అయితే మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ నుంచి తీసుకున్నామంటే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అంతవరకు మనకు సేమ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి చూడండి, ఇంకోటి కూడా సేమ్ అదే పక్కనే ఉంది. ఈ ఇండేషన్ దీని స్టాప్ లాస్ మనకి ఎట్లా ఉండాలంటే ఏదైతే పిక్ ఉందో ఆ పైన మనకి ఉండాలి. ఎంతవరకు వచ్చేసింది? ఎక్కడైతే ట్రెండ్ స్టార్ట్ అయిందో సేమ్ అంతవరకు మనకి సేమ్ ట్రెండ్ వచ్చేసి అక్కడే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం మనకి 180 పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టాప్ లాస్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ డ్రాగన్ ఫ్లై నుంచి ఏదైతే పైకి ఉందో అంతవరకు పై నుంచి మనం తీసుకుంటాం. ఏదైతే దీన్ని దాటేసి ఏదైతే మనకి కిందికి వస్తుందో సో అక్కడ మనకి ఈ పీక్ నుంచి ఏదైతే ఉందో అక్కడ మనం చూడండి ఇక్కడ నుంచి కిందికి వచ్చిందో దీన్ని మనం స్టాప్ లాస్గా తీసుకుంటాం. ఓకే, దీని ప్రకారం మనం రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ప్రకారం మన స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని మనం చేసుకోవాలి. మనకి ప్రాఫిట్ మినిమం మనకి 180 పాయింట్స్ ఇక్కడ మనం మూవ్ అయితే చేయొచ్చు. 180 పాయింట్స్లో మనం ఇన్ కేస్ ఆ డోజీకి స్టాప్ లాస్కి 50 పాయింట్స్ ఉంటే మనం 50 పాయింట్స్ మనం వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని 180 పాయింట్స్ దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, మినిమం 180 పాయింట్స్ మూవ్ అవ్వాలి. సో 180 పాయింట్స్ గిన మన టార్గెట్ గిన అయితే అట్లీస్ట్ మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ 180 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ డోజీ కూడా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి ట్రెండ్ తెలిసి ఉండాలి. అది అప్ ట్రెండా డౌన్ ట్రెండా మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మినిమం 180 పాయింట్స్ మూవ్ అయి ఉండాలి, అది కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. థర్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి? మనకు ప్రీవియస్ డే హై దగ్గర ఈ ఫామ్ అవుతుందా, ప్రీవియస్ డే లో దగ్గర ఫామ్ అవుతుందా, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఫామ్ అవుతుందా, ఇవి మనం తెలుసుకున్నామంటే సో ఈజీగా మనం గ్రాబ్ చేసుకోవచ్చు. ఈజీగా మనకు 180 పాయింట్స్ చూడండి. ఇంకోటి తీసుకున్నాను నేను, ఎక్కడైతే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ట్రెండ్ అప్ వెళ్ళింది. ఒక డ్రాగన్ ఫ్లై డోజీ ఒకటి ఫామ్ అయింది చూడండి, డ్రాగన్ ఫ్లై డోజీ ఒకటి ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి సేమ్ మనం అదే రకంగా తీసుకున్నాం. ఇంకోటి ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ కూడా మనం చూసామంటే చూడండి, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి ప్రీవియస్ డే హై ఉంది. సెకండ్ ఏదైతే 48,000 ఉంది చూసారా, 48,000 దగ్గర కూడా మనకు రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో మినిమం మనకి మీరు ఈయన చెక్ చేశారంటే 500 పాయింట్స్ ఇంకా అయినా మనం హోల్డ్లో పెట్టుకుంటే 700 పాయింట్స్ దాకా మనము మనము దీన్ని గ్రాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ ఫామ్ అయ్యి ఇక్కడ ఒక డోజీ ఒకటి ఫామ్ అయింది. సెకండ్ కింద కూడా ఒకటి డోజీ ఫామ్ అయింది ఎల్లో కలర్లో చూడండి, గ్రీన్ కలర్లో ఒకటి ఫామ్ అయింది. ఇక్కడ నుంచి కూడా సేమ్ ఏదైతే మనకుందో అక్కడ కూడా మనకి ఫామ్ అయిపోయింది. ఓకే, సో మీకు ఈ క్యాండిల్స్టిక్ నుంచి బాగా క్లియర్ అయింది అనుకుంటాను. ఏదైతే మనం తీసుకొని మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుందండి, ఎక్కడి నుంచి మీరు చూసుకున్నా. బట్ ఏంటంటే మన టార్గెట్ మినిమం 180 పాయింట్స్ అయి ఉండాలి. ట్రెండ్ మనం ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఒకసారి చూసుకున్నామంటే మనకు ఈజీ 180 పాయింట్స్ అప్ టు 180 పాయింట్స్ మనం గ్రాబ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎన్ని ట్రెండ్స్ చూపిస్తున్నానో మీరు తర్వాత కావాలంటే వెళ్ళేసి బ్యాక్ టెస్ట్ ఒకసారి చేసుకోండి అన్ని ఫార్మెట్లో. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ
ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా ఫామ్ అయింది చూడండి. 50,000, ఇది 50,000 దగ్గర ఏదైతే మనకు ఇండెసిషన్ డోజీ ఒకటి ఫామ్ అయిందో సేమ్ 50,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుంది 49,981. అక్కడ నుంచి ఇండెసిషన్ ఒకటి క్యాండిల్ ఒకటి ఫామ్ అయితే సేమ్ ఎక్కడైతే మనకి ట్రెండ్ మూవ్ అయిందో సేమ్ అదే ట్రెండ్ దగ్గరికి వచ్చి సాగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఇక్కడ కూడా మీకు 500 పాయింట్స్, నేను మినిమం మీకు 180 పాయింట్స్ చెప్తున్నాను. యూ కెన్